ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. మీకు అందరికీ తెలిసిందే, నిన్న రాత్రి మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, ఇలాగా సమ్ డిస్టర్బెన్స్ జరుగుతుంది జ్ఞానపురం మన కంచర్పాలెం చర్చ్లో అని, సెయింట్ పీటర్స్ చర్చ్లో. అప్పుడు మా వాళ్ళు వెళ్ళి విచారించగా తెలిసింది ఏంటంటే, ఒక 11 సంవత్సరాల అమ్మాయి పేరు ఈదల పూర్ణచంద్రిక. అమ్మాయి వయసు 11 సంవత్సరాలు. అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ తల్లి పేరు వరలక్ష్మి, వాళ్ళ అమ్మమ్మ పేరు సావిత్రి. వీళ్ళతో కలిసి నిన్న మార్నింగ్ కంచరపాలెం చర్చికి రావడం జరిగింది. ఎందుకు అంటే, ఆ పాప ఎవరైతే ఉన్నారో అమ్మాయి 5వ తరగతి చదువుతూ ఉంది. వాళ్ళది డెంకాడ మండలం, విజయనగరం జిల్లా. 20 రోజులుగా అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతున్నందుకు గాను పిచ్చిగా మాట్లాడుతూ కొట్టడం అన్ని చేస్తుందని చెప్పి వాళ్ళ మదర్ చెప్తున్నారు. దానికోసం అని చెప్పి ప్రార్థించి చర్చికి తీసుకెళ్తే తగ్గుతుందనే ఉద్దేశంతో వాళ్ళు మన చర్చికి తీసుకురావడం జరిగింది. తీసుకురాగా మార్నింగ్ తీసుకొచ్చారు. దాని తర్వాత చర్చిలో వాళ్ళు మాట్లాడగా వాళ్ళు దీంట్లో ఫర్దర్గా మీరు కొత్త వాల్స్ తీసుకెళ్తే బెటర్ అండి, ఇక్కడ ప్రస్తుతం మేము పూజ చేసాము, కొత్త వాల్స్ కూడా తీసుకెళ్ళమంటే కొత్త వాల్స్ కూడా తీసుకెళ్లారు. కొత్త వాల్స్ కూడా తీసుకెళ్ళి కొత్త వాల్స్ నుంచి మళ్ళీ వెనక్కి ఈవినింగ్ చర్చి వరకు రావడం జరిగింది. చర్చికి వచ్చాక ఎవరు లేని సమయంలో చర్చ్ జస్ట్ అప్పుడే ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తూ వాచ్మెన్ ఒక్కలే ఉన్నారు. ఓపెన్ చేయగానే చర్చ్ ఓపెన్ చేస్తారు. ఇంకా ఎవరు లేరు, ఓన్లీ తల్లి, అమ్మమ్మ అండ్ ఆ పాప ఉండగా పాప కొంచెం అరుస్తూ గట్టిగా పిచ్చిగా కేకలు వేయడం చేస్తుంటే ఆవిడ్ని వాళ్ళు మదర్ అండ్ గ్రాండ్ మదర్ ఇద్దరు కలిసి కొంచెం కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఆ కంట్రోల్ చేయడం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ పాప ఆ గ్రాండ్ మదర్ యొక్క చేయి కరవడం, అలాగే వైలెంట్గా బిహేవ్ చేయడంతో ఆ అమ్మాయిని రిస్ట్రిక్ట్ చేద్దామని చెప్పి స్కార్ఫ్ అది కూడా కొంచెం ముఖానికి కట్టడం జరిగింది. కట్టి ఆ అమ్మాయిని పడుకోబెట్టారు. అమ్మాయిని దానివల్ల అమ్మాయి కొంచెం ఏదైనా ఊపిరాడకి ఏమైనా ఇదైందా, లేదంటే అమ్మాయి ఆల్రెడీ ఉన్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఏదైనా అమ్మాయికి ఇదైందా అనేది మనం ఇన్వెస్టిగేషన్లో తేలుతుందండి. సో దీని మీద వాళ్ళ ఫాదర్కి మదర్కి కూడా మ్యారిటల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. 4 సంవత్సరాలుగా విడివిడిగా ఉంటున్నారు. సో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసాం. క్రైమ్ నెంబర్ 154/2025 అండర్ సెక్షన్ 194 ఆఫ్ BNSS యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. ఫర్దర్గా దీంట్లో మనం ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఏమైనా అసలు కాజ్ ఆఫ్ డెత్ ఏంటనేది కూడా మనకి తెలియడం జరుగుతుంది. అమ్మాయి నేటివ్ ప్లేస్ వచ్చేసి డెంకాడ్ గ్రామం అండి, విజయనగరం జిల్లా. ఎవరు తీసుకురాలేదండి, వాళ్ళ మదరు గ్రాండ్ మదర్ ఇద్దరే తీసుకొచ్చారు అమ్మాయిని. ఇక్కడ ప్రార్థిస్తే మాకు మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు హిందూసా సార్, లేకపోతే క్రిస్టియన్స్ సార్? వాళ్ళు క్రిస్టియన్స్ అండి ఫస్ట్ నుంచి. సో వాళ్ళు ఫాదర్ మదర్ ఎప్పటి నుంచి సార్ అంటే వేరేగా ఉంటున్నారు? 4 years నుంచి వేరేగా ఉంటున్నారు అని చెప్పి. సో ఈ అమ్మాయికి బాగోలేదని ఇద్దరు కలిసి తీసుకురావడం జరిగింది సార్? వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు కలిసి తీసుకురావడం జరిగింది. వాళ్ళ అమ్మమ్మ గారు కలిసి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు వేరువేరుగా ఉంటున్నారు. అమ్మాయి మాత్రం వాళ్ళ అమ్మగారి దగ్గర ఉంటుంది. అందువల్ల వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటారు కాబట్టి చర్చి దగ్గర తీసుకెళ్తే బాగవుతుందని చెప్పి, వాళ్ళ భాషలో ఏంటంటే మా అమ్మాయికి దయ్యం పట్టింది, పిచ్చిగా బిహేవ్ చేస్తుంది, పట్టుకున్న వాళ్ళు కొరుకుతుంది అని చెప్పి వాళ్ళ ఆ భాషలో తీసుకొచ్చి చర్చి దగ్గర తీసుకొస్తే, ప్రభు దగ్గర తీసుకొస్తే బాగుపడుతుందని వాళ్ళ నమ్మకంతో తీసుకురావడం జరిగింది. సైన్స్ ఎంత పెరిగినా సరే ఒక డాక్టర్ అనేది ముందు చూపించారు సార్ వాళ్ళు నమ్మకం, దేవుడి మీద నమ్మకంతో దేవుడి దగ్గర తీసుకొచ్చారు. దీన్ని మనం ఏ కోణంలో చూడచ్చు సార్? ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఎందుకంటే వాళ్ళ మదరు ఫాదర్కి కొన్ని గ్యాప్ ఉంది. వాళ్ళు చర్చికి తీసుకురావడం ఫస్టే ఆల్రెడీ చర్చి దగ్గర తీసుకొచ్చినా సరే అక్కడ తగ్గకపోవడంతో అమ్మ ఇక్కడ మేము ఎంతకన్నా మేమేం చేయలేమని ఫాదర్ చెప్పారు. తర్వాత అంటే పోనీ ఇక్కడ చేయలేదు కదా అని చెప్పేసి కొత్త వలస దగ్గర తీసుకెళ్ళారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.